ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి శుద్ధ దశమి, సాయంత్రం 6:20 వరకు. నక్షత్రం స్వాతి, రాత్రి 8:05 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, రవి గురువులు మిథున రాశిలోను, బుధుడు కర్కాటకంలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం వీరి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి, వారి ఉద్యోగ వ్యాపారాల గురించి, ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యం గురించి ఈరోజు తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు మీరు ఖర్చులని అధిగమించేందుకు కూడా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతుల గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందడుగు వేయాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మీరు అవరోధాలను దాటి ముందుకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉండాలి. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు స్పెక్యులేషన్ కానీ, షేర్ మార్కెట్లు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాంటి వాటిలలో గనక మీరు పెట్టుబడులు పెడితే ధన నష్టం కలిగే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అనుకూలత అనేది కనపడుతున్నా ఆశించిన విధంగా మార్పులు అనేవి ఉండటం లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అయితే ఆర్థికంగా ఈరోజు మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీరు ఆర్థిక పరంగా చాలా వరకు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. మీ కుటుంబం గురించి, వారి యొక్క కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనే దాన్ని కూడా కనబరుస్తూ ఉంటారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ లేకపోతే ఇన్సూరెన్స్ వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇతర పెట్టుబడుల గురించి కానీ ఈరోజు మీరు ఆలోచన చేసే అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మానసికంగా, శారీరకంగా కూడా మీరు దృఢంగా ఉండేందుకు ప్రయత్నం అనేదాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఈరోజు అదృష్టం వరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు మీరు గనక నూతన ఉద్యోగాన్వేషణ చేస్తున్నా, లేకపోతే ఇంటర్వ్యూలకి వాటికి వెళుతున్నా అందులో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు పాత బకాయిలు, రుణాలు వీటిని తీర్చేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగుతున్నట్టుగా కనపడుతున్నా మీరు ఆశించినంత వేగవంతంగా పూర్తి కావట్లేదనే నిరాశ మీలో గోచరిస్తూ ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి మీ తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు మీకు ఈరోజు దైవ దర్శనం, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళాలని ఆలోచన చేయటం, లేదా వీటితో పాటుగా దాన ధర్మాలు చేసేందుకు మీరు ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు.
ఈ రాశి వారు ఈరోజు సీతారాముల వారి దర్శనం చేసుకోవటము, అలాగే సీతారాముల వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారు ఈరోజు స్థిరాస్తి వ్యవహారాల గురించి, అలాగే వాటిని అమ్మటం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ యొక్క వస్తు వాహనాల గురించి, అలాగే ఇంటికి సంబంధించి ఏదైనా రిపేరింగ్ వర్కులు లాంటివి ఉంటే వాటి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. అయితే వీటికి సంబంధించి కొంత నిరాశ ఎదురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో మీకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్పెక్యులేషన్స్, అలాగే ట్రేడ్ మార్కెటింగు, వీటిల్లో కూడా మీకు ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం భాగస్వామ్యంలో ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు ఆస్తులకి సంబంధించి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా ఆ విషయాలలో కూడా నెమ్మదిగా, సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు గనక మీ స్థిరాస్తులకి సంబంధించి అమ్మకాలు లాంటి వాటి గురించి యోచిస్తుంటే అందులో మీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ యొక్క శ్రేయోభిలాషుల సహాయ సహకారాలు తీసుకుంటూ, అలాగే వారు చెప్పిన సూచనలను పాటిస్తూ మీరు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించి వివాదాలు, మనస్పర్ధలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి మాత్రం ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉండేవారికి భాగస్వాముల వలన ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవటము, అలాగే వారికి సంబంధించి కొంత కోర్టు విషయాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు పాత బకాయిలు తీర్చాలని చెప్పి మీ పైన అధిక ఒత్తిడికి మీరు గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అదే మీరు గనక బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీరు మీ జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను కూడా మీరు కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కానీ, మ్యూచువల్ ఫండ్స్ విషయాలలో కానీ ఈరోజు పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ప్రత్యేకించి ఈరోజు మీరు మీ యొక్క ఆర్థికపరమైన విషయాలు, పెట్టుబడులు వీటిపైన మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఇన్సూరెన్స్లు కానీ, లేకపోతే పొదుపు పథకాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, అలాగే షేర్స్ వీటిపైన మీకు ఆసక్తి ఉన్నా ఈరోజు మీరు ప్రత్యేకించి వాటిపైన పెట్టుబడులు పెట్టే అవకాశం మాత్రం గోచరించటం లేదు. మీ సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క వైవాహిక జీవితం వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉన్న చక్కటి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి.
వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా భాగస్వామ్య పరంగా కూడా ఆర్థికంగా వీరికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కోపావేశాలను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అలాగే ఆహార నియమాలు పాటించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు వారి యొక్క కుటుంబ సభ్యులు, అలాగే దీంతో పాటు వారి ఆర్థిక స్థితిగతులు, అలాగే సంతానము, స్థిరాస్తి వ్యవహారాలు వీటిపైనే మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్తో పాటు మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే పొదుపు పాటించేందుకు మీరు అనేక మార్గాలను కూడా అన్వేషిస్తూ ఉంటారు. మీ సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగానికి సంబంధించి, అలాగే వ్యాపారానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. మీ జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల ఒక ఉద్యోగము, విద్య, ఆరోగ్యము, వారి శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా మార్పులు చేర్పులు చేయడానికి మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు రామరక్షా స్తోత్రం చదవటం, వినటం, అలాగే రాముల వారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే వీరు దాన ధర్మాలు చేయటం, దీంతో పాటు దైవ దర్శనం చేసుకోవటం, తల్లిదండ్రులకి సేవ చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తం ఖర్చులు ఉండే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ లేకపోతే ఇన్సూరెన్స్ వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇతర పెట్టుబడుల గురించి కానీ ఈరోజు మీరు ఆలోచన చేసే అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క ఉద్యోగం గురించి మీరు తగిన శ్రద్ధ వహించాలి. అలాగే వారికి తగిన విధంగా మీరు సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉండాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు కృష్ణుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీరు పట్టుదలతోటి ప్రతి పనిని కూడా పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార పరంగా కూడా ఈరోజు ఆశించిన విధంగా చక్కటి మార్పులు, అలాగే ఆశించిన విధంగా మీరు కోరుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించిన విధంగా, వారు కోరుకున్న విధంగా మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇతర పెట్టుబడుల విషయాల జోలికి ఈరోజు మీరు వెళ్ళే అవకాశాలు అనేవి కనిపించటం లేదు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి, ఇన్సూరెన్స్ల గురించి, పొదుపు పథకాల గురించి వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఖర్చులని మాత్రం అధిగమించాలి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము, అలాగే ఆర్థిక స్థితిగతులు వీటితో పాటు ముఖ్యంగా మీ యొక్క ఇద్దరి మధ్యన కూడా మంచి సత్సంబంధాలు నెలకొనడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కోర్టు విషయాలు మాత్రం మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారని గ్రహించాలి.
ఆరోగ్య నిమిత్తంగా మీకు వైద్య ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో మీకు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. అయితే ఈరోజు మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి కానీ అలాగే పొదుపు పథకాల గురించి కానీ ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించడం లేదు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఉద్యోగ వ్యాపారాల పరంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీరు గనక ఇల్లు మారాలనుకుంటున్న స్థల మార్పు బదిలీలు వీటి గురించి గనక మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కూడా ఈ రోజు మీరు దూరంగా ఉండే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగ నిమిత్తంగా ప్రయాణాలు లాంటివి, వ్యాపార నిమిత్తంగా మీకు శ్రమ అధికంగా ఉండటం ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. పొదుపు పాటించడానికి మీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఇన్సూరెన్స్ల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు ఏవైనా ఉంటే వాటిని తీర్చేందుకు మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు పునరాలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారు ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. శనివారం సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామికి 41 లేదా 21 లేదా 11 ప్రదక్షిణలు చేయటం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనికి అధిష్టాన దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించడం, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే పరమశివుడు కూడా శనికి అధిష్టాన దైవం కాబట్టి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయటం లేదా ఈశ్వరుడి చిత్రపటానికి నువ్వులతో పూజ చేసి ఆ నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శనివారం సందర్భంగా అధిష్టాన దేవతలైనటువంటి ఆంజనేయ స్వామి, పరమేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం సంపూర్ణంగా గ్రహచార గోచార శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేస్తుంది. శంకరాచార్యుల వారు వసుధా అని పిలిచారు. వసుధ అంటే వసుంధర అని. ఇంత ఐశ్వర్యము కలిగిన భూమి కొరకు వస్తూ ఉంటావు. అవతారం ఎందుకు వస్తుంది అంటే ఆయన స్వతంత్రంగా రాడు అవతారంగా. ఇది పెద్ద రహస్యం. ఆయన ఎప్పుడూ కూడా తనంత తానుగా అవతారంగా దిగొచ్చేస్తున్నాను సుమా అని వచ్చేయడు. ఆయన రావాలి అంటే ప్రధానంగా ఎందుకు వస్తాడు అంటే భూమి కొరకే వస్తాడు. భూమి ఎందుకు ఆయన్ని కిందకి రమ్మని పిలుస్తుంది అంటే ఈ భూమి శ్రీ మహావిష్ణువుది. ఈ భూమి అంతా విష్ణువుకు చెందింది. స్థితికారుడైన ఆయన రక్షకుడు. ఈ భూమి ఆయనదైనప్పుడు ఎప్పుడైనా సరే పాపము పెరిగిపోతే భూమి విష్ణువును ఉద్దేశించి ప్రార్థన చేస్తుంది, మీరు రండి అని పిలుస్తుంది. అది కూడా భూమి కాంతారూపాన్ని పొందిందనుకోండి, భూదేవి రూపాన్ని పొందిందనుకోండి. భూమిని స్త్రీ స్వరూపంగా కదా చెప్తాం. అయినప్పుడు భూకాంత. ఆయన తొందరగా పలకాలి అంటే ఆవిడ ఏ రూపాన్ని పొందుతుంది అంటే గోరూపాన్ని పొందుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా పురాణాలు చూడండి, విష్ణువుని పిలవాలి అంటే భూమి భూదేవిగా నిలబడి పిలవదు, గోరూపాన్ని పొంది పిలుస్తుంది. మీరు భాగవతాన్ని పరిశీలనం చేస్తే అందులో అవతార విశేషాలన్నీ పోతన గారు చెప్పారు.
అందులో పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. మాటలు కాదు పరిపూర్ణావతారం అంటే. అన్ని అవతారముల యొక్క తేజస్సు ఏ అవతారంలోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణావతారం అంటారు. అటువంటి పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం గురించి చెప్తున్నప్పుడు, మిగిలిన అవతారాల గురించి చెప్తున్నప్పుడు పోతన గారు భాగవతంలో ఒక విశేషాన్ని చెప్పారు. పరీక్షిన్ మహారాజు గారు భూమిని పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తున్నప్పుడు ఆయనకి చారులు వర్తమానం అందించారు. కురుజంగాల దేశంలోకి కలిపురుషుడు ప్రవేశించాడు అని. కలిపురుషుడు ప్రవేశిస్తే పాపచింతన పెరిగిపోతుంది. పాపముల యందు ఆకర్షణ, పాపమునందు ఆకర్షణ అన్నది చాలా తేలిగ్గా చేస్తాడు ఆయన. ఆయన ఎలా చేస్తాడు అంటే అర్ధకామముల యందు అనురక్తి కల్పించి ధర్మంతో ముడిని తెంపేస్తాడు. అంతే పాపం చేయడానికి హేతు ఇంకేం ఉండదు. పాపమునందు ఆకర్షణ ఎందుకు కలుగుతుంది అంటే అర్థమునందు విశేషమైనటువంటి వ్యామోహం, అది ధర్మంతో ముడిపడదు. అందుకని ధార్మికంగా సంపాదించాలన్న కోరిక ఉండదు, ధార్మికంగా ఖర్చు పెడదామన్న కోరిక ఉండదు. నువ్వు ఏ మార్గం అనుసరించి సంపాదించావు అక్కర్లేదు, సంపాదించడం ఒకటి. దేనికోసం ఖర్చు పెడుతున్నావు సంబంధం ఉండదు, ఖర్చు పెట్టడం ఒకటి. ధర్మముతో ముడి విడిపోతుంది అర్ధకామములకు. అది పాపం పెరిగింది అంటారు. భూమికి ఒక గొప్పతనం ఉంది. ఈ భూమి ఇంత బరువు నేను మోస్తాను, ఇంత బరువు నేను మొయ్యను అన్న మాట భూకాంత అనదు. ఆవిడ నోటి వెంట రాదు ఆ మాట. 10 మంది ఎక్కువైపోయారండి, బరువు ఎక్కువైపోయిందండి, 4 తక్కువైపోయారండి, తేలిగ్గా ఉందండి, అటువంటి మాటలు అందో. ఆవిడికి బరువు ఎప్పుడంటే పాపము ఎక్కువైపోతే ఆవిడికి బరువు ఎక్కువైపోతుంది. ఎందుకని? ఆమె విష్ణుపత్ని. విష్ణువు స్థితికారుడు. స్థితికారుడు అంటే ధర్మాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. ధర్మం అంటే ఈశ్వర ప్రోక్తము ధర్మము. ఆయన ఏం చేశాడంటే మనని లోకంలో పుట్టిస్తూ ధర్మాన్ని కూడా మనకి ఇచ్చాడు. శాస్త్ర రూపంలో గురువు ఇద్దరిని ఇచ్చాడు. ఇచ్చి నేను ఎలా చెప్పానో అలా బ్రతకండి, నేను ఏవి చెయ్యొద్దని చెప్పానో అవి చేయకండి. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతకడం ధర్మం. అలా బ్రతికిన దానికి ఆయన సంతోషపడిపోతాడు. పూజ గదిలో కూర్చుంటేనే మురిసిపోతాడు అనుకోకూడదు. వైదిక జీవనము అన్న మాటకు అర్థం అది. వైదికం వైదికం అని నేను ఎప్పుడైనా అన్నాను అనుకోండి, వైదికంగా జీవించండి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరుడు వేదంలో ఏవి చెయ్యమని చెప్పాడో అవి చెయ్యండి, ఏవి చెయ్యొద్దని చెప్పాడో అవి చేయకండి అని దాని అర్థం. వైదిక జీవనము అన్న మాటకు అర్థం. అలా కాకపోతే పాపం వస్తుంది. నేను కాదు సమర్థుణ్ణి చెప్పడానికి, మీరు ఇలా చెయ్యండి అని చెప్పడానికి నాకు అధికారం ఉండదు. చెప్పడానికి 4 ప్రమాణములు: శృతి, స్మృతి, శిష్టాచారము, అంతరాత్మ. ఈ 4. 5వది లేవిక ప్రమాణం. అందుకని శృతి ప్రధాన ప్రమాణం. వేదం ఎలా చెప్పిందో అలా బతకాలి. వేదం చెప్పినవాడు ఈశ్వరుడు. అందుకే అపౌరుషేయం, ఈశ్వరుని వాక్కది.